జాగ్రత్త చూడండి. అరే ఇదే బయట నర్రా ఉంటాయి చిన్న చిన్న ఉంటాయి. అరే పిచ్చోర్రా. అవును పిచ్చోర్నే. మీరే పిచ్చోళ్ళు అవుతారు. డబ్బు పిచ్చోళ్ళు వస్తాడు. అరే చూసుకుంటా పోదాం దగ్గర చూసుకుంటావరా. కత్తి కత్తి కత్తిరా ఎదురు. రేయ్ వెళ్ళిపోండి వెళ్ళిపోండి. బతకాలని లేదా? వెళ్ళిపోండి. రేయ్ వెళ్ళిపోండి వెళ్ళండి. ఉన్నట్టుంది పోవడమే బెటర్. కైలాస్ నాగి ఎక్కడున్నారా? అరే 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 కైలాస్ 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 అక్కడ కొడలు పట్టుకున్నాను అనుకుంటారా? అవునా గుడి పట్టుకుని ఇక్కడ ఉన్నారా? కత్తి పట్టుకుని ఉన్నారు కూడా. నాకు వయసు వాడారా? అరే భయపడకు భయపడకు. అరే భయం ఎందుకు? నేను ఉన్నారా? అరే ఇక్కడేస్తాను. ఎవడో మనల్ని దారి పిచ్చినాక ఎత్తుర్రా. మనం నలుగురు కలిపి ఎవడో కూడా ఉంటాం. సరే నలుగురు కలిపి. రేయ్ వెళ్ళిపోండ్రా. ప్రాణాల మీద ఆశ ఉంటే వెళ్ళిపోండి. చస్తారు. ఎవరు ఉసుకేసుకోవడం అందరు చేస్తున్నావట. నీకంత దమ్ము ఉంటే ముందుకొచ్చి మాట్లాడరా. ముందుకు రా. రేయ్ ఇలా చెప్తే మీరు వినర్రా. వీడియో వచ్చురా మనం భయపడిచ్చింది. మనము దారికి అడ్డు వస్తుండు. వీడిని తొలగిస్తే మన దారికి అడ్డం ఉండరా. ఏద్దాం నలుగురు ఒకసారి దాడి చేద్దాం. సరేనా? అరే కలిసేవాం. అరే నలుగురం పట్టుకోరా. నలుగురం అట్టి చూద్దాం. ఏమైనా ఏం చేసిరాడు? అందుకు చెప్తున్నారా? రేయ్ వెళ్ళిపోండి. చచ్చిపోతారు. నేను నిధి తీసుకొని పోతాం. నిధి లేదు ఏమీ లేదు. వెళ్ళండి. నిధితోనే పోతాం. అవునురా నేను చెప్పేదే అది. నిధితోటే పైకి పోతారు. వెళ్ళండి. నిధులు గుప్త నిధులు అంటూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. భూమాత గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నారు. ఆపండి. ఇకనైనా ఆపండి.
సులువుగా డబ్బులు సంపాదించడానికి విద్రోహ చర్యలకు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. రేయ్, ఇప్పటికైనా నా మాట వినండి. మీ జీవితాలు నాశనం చేసుకోకండి. వెళ్ళండి, వెళ్ళిపోండి. రేయ్, అత్యాశతో మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ప్రకృతిని పంచభూతాలను ప్రశాంతంగా ఉంచండి. ఒక్కసారి సృష్టి కన్నెర్ర చేస్తే ప్రపంచమే ప్రళయం అవుతుంది. రేయ్, వెళ్ళండి, లేదంటే చస్తారు. మీకు నిధికి దారిని చూపిన వాడు ఎప్పుడో శవమై ఉన్నాడు. చూడండి. అరే ఇదేరా నిధి చూపించింది, ఇదేరా. అవునరా రే, అవునారా? అరే మైసరేరా, అక్కడ పోయి కూర్చున్నారా? అమ్మయ్యా బయట పడ్డారా? అవునరా. ఏమైంది బాబు, ఏమైంది? అరే స్వామీజీరా, అక్కడ ఎవరు కత్తి పట్టుకొని ఉన్నారు. కోడలు పట్టుకొని కనబడ్డారు. బాగా నామాలు పెట్టుకొని భయంకరంగా ఉన్నారు. ఇంకా చెప్పండి బాబు, ఏమైంది? అక్కడ పైన నామాలు పెట్టుకొని కత్తి పట్టుకొని కనబడ్డాడు. భైరవుడు. స్వామి స్వామి భైరవుడు, అతను భైరవుడు. చూసారా? నిజంగానే చూసారా? చూసాం స్వామి, మేము అందరం కలిసి చూసాం. మేము భైరవుడి కంట్లో పడి ప్రాణాలతో బయటపడ్డవారు ఎవరూ లేరు. మీరు అదృష్టవంతులు. అవునా స్వామి? అవునా స్వామి? అవునా? అవును, మీలాగా వజ్రాల వ్యాపారి కూడా అత్యాశతో వచ్చి భైరవుని కంట్లో పడి ఇక్కడే పిచ్చివాడిలా ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. అవును స్వామి, నేను చూసాం, పిచ్చోడు తిరిగేది చూసాం స్వామి. మీరు చాలా అదృష్టవంతులు. ఇప్పటికి బయటపడ్డారు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. సరే స్వామి. అరే స్వామి భలే అయిపోయినారా. అవురా? మన అదృష్టవంతులేరా. నిజమేరా? అరే స్వామిరా, ఏమోరా? అరే అంతా మాయా ఉందిరా ఇక్కడ. నిజమేరా? అరే పారా, మైసాను రమ్మంటారా? అత్యాశతో మూఢనమ్మకాలతో వచ్చిన మూర్ఖులారా, ఈ భైరవ కోనలోకి వచ్చి బతికి బట్ట కట్టింది లేదు, ప్రాణాలతో తిరిగి వెళ్ళింది లేదు. అద్భుత శక్తులు, కాలకూట మహాసర్పాలు అదృశ్య రూపంలో కాపలా కాస్తుంటాయి. ఈ రోజు మహాకాలకూటమి సంభవించే రోజు. గ్రహాలన్నీ వాటికి అనుకూల కక్షలో ఉంటాయి. వెళ్ళండి. ఇదే ఈ భైరవుడి హెచ్చరిక.